శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి అక్టోబర్ 18 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా, అంటే కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ఆరోగ్య సమస్యలు, రాజకీయ సమస్యలు, విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువు గారు సంప్రదించండి. మన గురువు గారి పేరు వచ్చి గోపిరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు స్వభావం సిద్ధంగా చాలా మృదు స్వభావాలండి, దయగలవారు. వీరి హృదయము నిర్మలమైంది. వీరికి రహస్యాలు దాచుకోవడం చేత కాదు. ఎవరైనా వీరితో తమ విషయాన్ని చెప్పుకున్నట్లయితే కనుక వెంటనే దాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఇది వీరి సహజ స్వభావమే తప్ప కొందరిని నొప్పించాలని మాత్రం కాదు. ఎదుటివారి బాధలను చూసి వీరు కరిగిపోతారు. ఎంతో సానుభూతిని చూపిస్తారు. ఇక ఈ రాశి వారికి క్షమించే గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు చాలా నమ్మకంగా ఉంటారు. వ్యక్తిత్వంలో వీరికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది. వీరు ఎక్కువగా క్రీడలను ఇష్టపడతారు. చాలా విషయాల్లో సున్నితంగా కూడా ఉంటారు. పని పట్ల చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఆర్థికపరమైన విషయాలపై కూడా మంచి అవగాహనతో ఉంటారు. అందుకే వీరికి ఆర్థిక పరంగా ఎప్పటికీ లోటు అనేది ఉండదండి. అయితే వీరు ఏ చిన్న తప్పు చేసినా అంగీకరించరు. ఈ రాశివారు ఆవేశపరులు కనిపించినా వారి మనసులో దుష్టత్వం అనేది ఉండదు. వీరు తమ కోపాన్ని అంచుకుంటారు, కానీ దానివల్ల వారికే మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. తమపై కోపగించుకున్న వారిని కూడా క్షమించగల మనస్తత్వము కలిగి ఉంటారు. దుష్టుల్ని సైతం మంచివారిగా మార్చే ప్రయత్నం చేయటము వీరి ప్రత్యేకత చెప్పుకోవచ్చు. పరోపకారమే వీరి స్వభావం. ఎదురుల శ్రేయస్సు కోసము తమను తాము త్యాగం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పొచ్చండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున అత్యంత కీలకమైన పాఠం వాస్తవ ప్రపంచాన్ని స్వీకరించడము, ఊహాల నుండి వాస్తవం రావటము వీరికి పెద్ద సవాళ్ళు. జ్యోతిశాస్త్రం ప్రకారము ఈ రాశి వారు సహానుభూతి, సేవ, త్యాగం వంటి అద్భుతమైన గుణాలను ఇతరులకు నేర్పడానికి వస్తారు. వీరు సాధించవలసిన కీలకమైన విషయము, నిర్ణయాలను స్పష్టంగా తీసుకోవటము, వాటిని అమలు చేయటము. ఈ రాశివారు తమ భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. అన్ని విషయాలను వారిలా వారే భరించకుండా ఇతరులతో పంచుకోవడము ముఖ్యం. అలాగే ఈ రాశివారి స్వీయ అభద్రతా భావాన్ని అధిగమించాలి. ఎక్కువగా భయపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఈ రాశివారు తమ కళలను నిజం చేసుకోవడానికి చాలా వరకు కూడా కృషి చేయాలండి. మీరు అనుకున్న పని ఏదైనా చేయాలనుకుంటే మాత్రము ఆ పని అక్కడ వదిలేయాలనుకుంటారు, కానీ మీరు ప్రయత్నం అయితే చేయరు. కానీ మీ కళను నెరవేర్చడానికి మీరు మాత్రం ఖచ్చితంగా కృషి చేయాలి. వీరిలో అన్వేషణ, ఆధ్యాత్మిక అభివృద్ధి, సేవా స్ఫూర్తి చాలా బాగా ఉంటాయి. వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే వారు గొప్ప జీవితాన్ని సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారి జాతక ప్రకారం 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం అయితే లభించబోతుంది. అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 3 చోట్ల నుండి వీరు ధనాన్ని అధికంగా పొందబోతున్నారు. వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు, కొంతమందికి కాస్త టైం పట్టవచ్చు. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతున్నారండి. వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు. ఇక ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించి, ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, తర్వాత కొంతమంది చేసే పొరపాటు ఏమిటంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అయితే దాని గురించి ఎంతవరకైనా మీకు అవగాహన ఉండాలి. ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలనుకుంటే కనుక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా, అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం అయితే ఉందండి. దాని ద్వారా ఐశ్వర్యాన్ని బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి. అనుభవజ్ఞుల యొక్క సలహాలతో ముందుకు సాగండి. అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలను సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి. ఇక మరొక మార్గం ఏమిటంటే కనుక వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి. ఈ రాశి వారికి వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తి రేపటి రోజు దక్కుతుందండి.
వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ, వివాదాల్లో కానీ ఉన్నట్లయితే గనుక వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యం కూడా మీకుంటాయి. వాటి కోసము చాలా పోరాడుతూ ఉంటారు. చాలా కష్టపడుతూ ఉంటారు. డబ్బులు ఖర్చు చేస్తారు. కోట్ల చుట్టూ, లాయర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎట్టకేలకు మీరు కనుగొని సాధించే వరకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశివారు దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుతారు. అంటే మీరు ఐశ్వర్యం పొందడానికి వంశపారంపర్యంగా మీకు వచ్చినటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందే అవకాశం అయితే ఉందండి. ఇక మరొక మార్గం ఏమిటంటే గనుక ఉద్యోగ జీవితం చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్న వారు బాగా కష్టపడితే ధనవంతులవుతారు. అంటే చాలా మంది చేసే పని ఏమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు. ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారంటే ఉదాహరణకు ఒక 40 లేదా 50 సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ మంచి నాలెడ్జ్ ఉంది. బయటకు వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ మీరు మాత్రం వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు. మరికొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకుపోవడం ఇటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. మీరు ఎదగలేరు కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఉండండి. అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఎదగాలనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం. ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా ఉంటే మాత్రం మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మనం ప్రతి దానికి సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే మాత్రము ఏది సాధించలేము. మీరు పురోగతి కావాలనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టపడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు. కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకునేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకొని వస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకోవడం, దుర్వినియోగం చేసుకోవడం అనేది మన చేతిలోనే ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశివారికి ఉన్నాయి. కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంది చెప్పుకోవాలి. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉన్నారు. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి. ఇంకా ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందండి. ఈ రాశివారు ప్రతిరోజు కుదరకపోతే కనీసం శనివారం రోజైనా నవగ్రహ కాడి తిరుగుతూ నవగ్రహాలకు ప్రదర్శన చేసినట్లయితే మీకు అన్ని రకాల కూడా మేలు జరుగుతుంది. లేదా కనీసం శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను పఠించి లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుంది. అయితే పురాణ శాస్త్రాల ప్రకారము శ్రీకృష్ణ భగవానుడు ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారు. ముఖ్యంగా ఈ మీన రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభగడియలు రాబోయే ముందు, కోటీశ్వరులు అయ్యే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయంట. అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశుపక్షాల రూపంలో, చిన్నపిల్లల రూపంలో, భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తాయని శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు. కేవలము జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ రాశి వారి ఇంట్లోకి కప్పలు కానీ, పాములు కానీ, చీమలు కానీ వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఈ కప్పలు కానీ, పాములు కానీ, చీమలు కానీ మీ ఇంట్లోకి వస్తే భయపడడం, చిరాకు పడడం సర్వసాధారణం. కానీ అవి ఇంట్లోకి రావడం శుభప్రదమైన సంకేతం అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినా దేవుడి స్వరూపంగా భావించాలి. అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చిలుక ఇంట్లోకి రావడం కూడా చాలా శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది. ఎందుకంటే రామచిలుక కుబేరుడికి సంబంధం ఉంది. అంతేకాకుండా కాబట్టి ఈ శుభానికి ప్రతీక జ్యోతిశాస్త్రం ప్రకారము బుధగ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది. బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది, లాభం కలుగుతుంది అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతము. ఈరోజు మీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో మీరు పడిన కష్టమంతా ఒక కీలక దశ చేరుకుంటుంది. మీకు పెద్ద విజయాన్ని అందించే వేగం పెరిగే అవకాశం కూడా ఉంది. మీ ప్రయత్నాలు మరియు చాతుర్యాన్ని మీ ఉన్నతాధికారులు కూడా రేపటి రోజు గమనిస్తారు. మీ ప్రక్రియలో మీరు కొంతమంది బలమైన మద్దతుదారులను పొందుతారు. మీ శత్రులు రేపటి రోజు నిస్సాయంగా అయితే మిమ్మల్ని ఏం చేయలేక మిగిలిపోతారు. ఈరోజు మీ ఆరోగ్యం పరంగా ఊహించినప్పుడు మీ కోపం పెరగటము మీకు ఆశ్చర్యకరంగా ఇబ్బందికరమైన పరిస్థితి కావచ్చు.
మీ ప్రతిచర్యకు మీ మనసుపై ఒత్తిడి పెంచుకోకండి. తప్పులు జరుగుతాయి మరియు అవి చేసేది మీరు మాత్రమే కాదు. గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు. ముందుగా దాన్ని నయించడానికి మీరు ప్రయత్నించండి. ఈరోజు మీ ప్రేమ సంబంధంలో జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి పట్ల మీ కృతజ్ఞతలు ఊహించని పనిచేయడం ద్వారా చూపించండి. మరియు రేపటి రోజున ప్రత్యేకంగా మారడాన్ని చూడండి. ప్రేమ గాలిలో మెరుస్తుంది. మీరు ఒంటరిగా ఉంటే రేపటి రోజు మీరు మీ జీవితంలో ప్రేమను కలుసుకునే రోజు. పూర్తిగా కొత్త మరియు శృంగారభరితమైన కాంతిలో సన్నిహిత వ్యక్తిని చూడడం అయితే మీరు రేపటి రోజు జరుగుతుంది. ఈరోజు మీ కెరీర్లో వృత్తిపరమైన పరస్పర చర్యలకు బలమైన ఉనికిని తెస్తారు. పదునైన అంతర్దృష్టి ద్వారా మార్గనిర్దేశం చేయబడతారు. సృజనాత్మకత ప్రతిభ మీ పనిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కళాత్మక రంగంలో ఉన్నవారికి రేపటి రోజు మహిళలతో సామరస్య సంబంధాలు జట్టు కృషికి మద్దతిస్తాయి. భావోద్వేగ హెచ్చుతగులు అతిశయోక్తి పట్ల జాగ్రత్తగా ఉండండి. స్పష్టత తడబడవచ్చు కాబట్టి దృష్టిని పునరుద్ధరించడానికి మరియు మీ కెరీర్ మీద అంతర్దృష్టిని పెట్టండి.